వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషా యాదగిరి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాం, బ్రహ్మాండం. సార్ ఎట్లున్నాయి సార్ ఈ రాష్ట్రంలో రాజకీయాల పరిణామాలను ఎట్లా చూడవచ్చు? ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అంటే ఒక సెట్ ఇప్పి వేసుకున్నంత లోపలనే ముఖ్యమంత్రి అట్లా మాటలు మారుస్తున్నాడు. మళ్ళీ కొంతమంది పైన తెలంగాణ అస్తిత్వం పైన కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి? తెలంగాణకు రెండు ఉండాలి, అస్తిత్వము, అస్మిత. అంటే తెలంగాణ అంటే ఏంది? ఇప్పుడు గొర్రెలు కాస్తాడు, గొర్రెల కాపరి అంటే గొర్రెలు ఉండాలి, గొంగడి ఉండాలి, కర్ర ఉండాలి. అది వాని అస్తిత్వం, ఐడెంటిటీ. అది ప్రైడ్ అంటే నేనే మీ అందరికి పాలిస్తున్నా, నేనే మీ అందరికి ఉన్నిస్తున్నా, నేనే మీ మానం కాపాడుతున్నా, అంతే కదా. ఉన్ని బట్టలు ఇస్తే నేనే నీకు మాంసం పెడుతున్నా, నేనే తోలు చుట్టుకుంటారు కదా. పూర్వం బట్టలు లేనప్పుడు తోలే చుట్టుకున్నాడు. ఈ మానం నేనే కాపాడుతున్నా అని అస్మిత కూడా ఉండాలి. నేను ఎంత గొప్పని ఆత్మగౌరవం ఉండాలి, గుర్తు, ఐడెంటిటీ అండ్ ప్రైడ్ రెండు ఉండాలి. తెలంగాణకు ఐడెంటిటీ లేకుండా పోయింది, ప్రైడ్ లేకుండా పోయింది. ఎందుకంటే తెలంగాణ వచ్చిందనేది వాస్తవమే కానీ సత్యం కాదు. సత్యానికి వాస్తవానికి తేడా ఏంటంటే ఆయన సైకిల్ తొక్కుతున్నాడు, అది వాస్తవం, సత్యం కాదు. ఎందుకంటే సైకిల్ తొక్కుతున్నాడు, కాళ్ళు ఆడుతున్నాయి, పెడలు తిరుగుతుంది, చైన్ తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది, దమ్ము తీస్తున్నా, బాగా రొప్పుతున్నాడండి, చెమట కక్కుతున్నాడండి. ఇవన్నీ వాస్తవాలే కానీ సత్యం కాదు. ఎందుకంటే ఆయన స్టాండర్డ్ సైకిల్ తొక్కుతున్నాడు. తెలంగాణ వచ్చిందనేది కూడా వాస్తవమే తప్ప సత్యం కాదు. రైట్. మీరు అన్నట్లుగానే ఇక్కడ టీడీపీ నాయకుడు బక్క నరసింహులు కూడా మొన్న మానాడులో ఒక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అంటే తెలంగాణ అనేది ఏ డిక్షనరీలో రాసింది లేదు, కొంతమంది సౌలభ్యం కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి అని చెప్పేసి పోరాటం చేశారు, కానీ దానికి ఎలాంటి సంబంధం లేదు అన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఆయన బానిసకు బానిస. చంద్రబాబు నాయుడు బానిస కదా. చంద్రబాబు నాయుడుకే చదువులేదు, తెలివి ఉంది అవనికి. చంద్రబాబు నాయుడు తెలుగు వచ్చా? సంస్కారవంతమైన తెలుగు అయితే కాదు. ఇంగ్లీష్ వచ్చా? అసలు రానే రాదు. హిందీ మాట్లాడి గ్రీక్ అంటే అవును అనుకుంటాడు, ఉర్దూ మాట్లాడి లాటిన్ అనుకుంటే అవును అనుకుంటాడు. వాడు చదువు లేదు, శీలం లేదు, ఏమున్నది? ఏమి స్వార్థమే. మామని చెప్పులతో కొట్టినోడు కదా, మామని దించినోడు కదా. అటువంటి వాడిని చెంచా అంటే ఎంత గొప్ప, ఎంత పనికిరా ఉంటాడు. దరిద్రుడు అంటాడు వాడు తెలంగాణ డిక్షనరీ లేదంటుండు. ఏ డిక్షనరీ తెలంగాణనే ఉన్నది. తెలంగాణ కోటి రత్నాల మాగాణ అన్నాడు కదా. నా తెలంగాణ కోటి రత్నాల మాగాణం అన్నారు. ఎప్పుడు చెప్పిండు? వీళ్ళ తాతల బుట్టక ముందు చెప్పిండు. పక్కన నడిచిలేదు. డిక్షనరీ తెలుసా? ఏ నిఘంటువు చూసినాము? ఆంధ్ర నిఘంటువు చూసినాము, చంద్రబాబు నిఘంటువు చూసినాము, తెలంగాణ ఏ నిఘంటువు అని చూడండి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది కదా, పుస్తకాలు సుందరయ్య గారు రాసిన కదా, ఆయన ఆంధ్ర నుంచి వచ్చిండు కదా, నెల్లూరు జిల్లా కదా. అది తెలంగాణ సాయుధ పోరాటం అన్నాడా, తెలుగునాడు సాయుధ పోరాటం అన్నాడా, ఆంధ్ర సాయుధ పోరాటం అన్నాడా? చదువుకుంటే కదా. చదువే లేదు బక్కనికి, బక్కోడు కదా, చదువే లేదు. మన గురువుకే చదువు లేదు చంద్రబాబు నాయుడు. మరి వాడు చెప్పేది ఏం చెప్తారు? వేదం అది వాడు చెప్పేది. చదువు రాని బ్రోకర్ గాడు, అది నమ్మనే వద్దు. దీనివల్ల ఏమైతుందంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆగమైపోతున్నది. చెప్పుతో కొట్టట్టున్నాడు తెలుగుదేశం అంటే. వాడు ఎన్ని దొంగ పనులు చేసిండు, వాడిని అడుగుదాం పట్టుకొని. అరే తెలంగాణ లేదంటున్నావు, తెలంగాణ పరిశ్రమను ఎవడు ఏ దొంగ మూసేసిండు? ఆల్విన్ ఎవడు మూసిండు? నీ చంద్రబాబు కదా. ఆల్విన్, ఐడిపిఎల్, ప్రాగాటల్, రిపబ్లిక్ పవర్, డిబిఆర్, నేతస్పల్లి, నాయంజాములు, నిజాం షుగర్, సిర్పూర్ కాంగ్రములు, రామగుండం అన్ని మూసింది వాడే కదా. గోకరాజు గంగరాజు ఆంధ్ర కదా. గోకరాజు గంగరాజుకు 169 కోట్లకు అమ్ముతారా నిజాం షుగర్స్ను? ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ మిల్. దానికి ముత్యంపేట అంటే కరీంనగర్ జిల్లాలో, ముంబోస్పల్లి అంటే మెదక్లో, నిజామాబాద్ జిల్లా బోధనలో 3 చోట్ల పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, 32,000 ఎకరాల సొంత చెరుకు తోటలు ఉన్నాయి. ₹1,00,000 ఎకరం వేసుకున్నా కూడా 3,200 కోట్లు కావాలి. 169 కోట్లకు అమ్మాడు. అంటే మీరు తిన్నాడు వీడంతా. అటువంటి వాడిని చెంచా వీడు. తెలంగాణోడు ఎవడన్నా ఉండడంటే, తెలుగుదేశంలో ఉండంటే వాడు బానిసలకు బానిస అన్నట్టు. వాడిని చూపించదు. ఏ ఛానల్ వచ్చింది? అది ఆంధ్ర ఛానల్లో వస్తుంది, చంద్రబాబు ఛానల్లో వస్తుంది. చంద్రబాబే కదా ఛానల్ అన్ని వాళ్ళే. ఈ దొంగ భూములు పైసలు అమ్ముకొని దాంతో అన్ని ఛానళ్ళు పెట్టుకుంటూ, అన్ని పత్రికలు పెట్టుకుంటూ, మీడియా అంతా మాఫియానే కదా. అది చంద్రబాబు నాయుడు మాఫియానే. మీడియా అంటే పెట్టుబడికి కట్టుకథకు. ఎవరు పెట్టుబడి? చంద్రబాబు నాయుడు పెట్టుబడి, చంద్రబాబు నాయుడు కట్టుకథ. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషయ పుత్రికలు, ఆ పుత్రికలో విందు వస్తుంది. రైట్. మీరు అన్నట్లనే చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు కూడా జై తెలంగాణ అని అనలేడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఎప్పటికెప్పుడు కూడా ఆయన ఎత్తుగడ్డలతో వేస్తుంటూ వ్యతిరేకంగానే పోరాటం చేశాడు. ఇక్కడ దేశ ప్రధానమంత్రి పోరాటం చేయలే, కుట్రలు చేసిండు. పోరాటం చేసి అంటే తెలంగాణ ఏర్పడద్దు అని చెప్పేసి పోరాటం. ఆయన పోరాటం ఏం చేయలే. వాడు వీధిలోకి కూడా రాలే. వాడు ఏం పోరాటం చేసిండు? చెమట చిందించాడు, రక్తం చిందించాడు, అసెంబ్లీలో మాట్లాడి వాడు డ్రామాలు చేసిండు.
డ్రామాలు చేసిండు వాడు. వాడేం పోరాటం చేయలేదు, ఆరాటమే ఉంది. ఆ, వాడు దొంగలు పట్టుకొని సద్దులు మోసిండు వాళ్ళకు, ఆ పాలన చూసిండు. కానీ తెలంగాణ ప్రజలు ఎంత గొప్పోళ్ళు. ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది కదా దానికి. ఎందుకు ఇచ్చింది? కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది కదా, బిల్లు పెట్టింది కదా వాళ్ళు. ఎందుకు పెట్టినరు? వీడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నాకు రెండు రాష్ట్రాలు 2 కన్నులు అన్నాడు. ఈ బక్క నరసింహులకి ఏం తెలుసు? వాడు అన్నాడు ఎందుకంటే డ్రామా చేస్తాను. అన్ని తెలంగాణ పోరాటం జరుగుతుంటే ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి? కార్మికులు, ఆలూని కార్మికులు, సింగరేణి కార్మికులు వీళ్ళు పోరాటం చేసింది. చేస్తుంటే దానికి మద్దతుగా పోరాటాలు చేస్తే భువనగిరిలో 18 మందిని చంపించింది కదా చంద్రబాబు నాయుడు కదా. పక్కన నుంచి అడగాలి, బుద్ధి నాథరా నీకని గల్లా బట్టి అడగాలి, ఈడ్చుకుంటూ అడుగుదాం. రారా బెల్లతో విగ్రహం దగ్గర రారా, బుద్ధి లేదు. భువనగిరి చెప్పి మాట. వాడు ఎక్కడో చంద్రబాబు దగ్గర ఆంధ్రలో కూర్చొని చెప్తావా? నువ్వు భువనగిరి చెప్పి రావులా అని అవలగాడే కదా వాడు. 18 మందిని చంపించింది ఎవడు? చంద్రబాబు నాయుడే కదా, పోలీసులతోటి. బెల్లెళ్తాను, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఆజమలి ఎంతమంది చంపించిండు? మహారాజు వీరని చంపించింది వాడే కదా. కునపుర రాములు, కునపుర అంతా వాడే కదా చంపించింది. ఆ దొంగలే కదా. వాళ్ళకు సద్దులు మోస్తుండే ఏం చేయాలి? ఎడమకాలు చెప్పు తీసుకొని 32 పంటరాలు కొట్టాలి వాళ్ళు. ఈ బక్క నరసింహులు ఎవడు? దొంగ నరసింహులు, వాడు దొంగాడు. రైట్. ఇట్లా ఎన్ని మాటలు చూసుకుంటూ పోవాలి. ఇక్కడనేమో ప్రధానమంత్రి వచ్చేసి కూడా తల్లిని చంపి బిడ్డను కాపాడినట్ల ఉంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తే, ఆయన ఎంపీ కూడా నిండు సభల మొన్న కర్ణాటక ఎంపీ కూడా ఆయన కూడా ఇండియా పాకిస్తాన్తో పోల్చిండి తెలంగాణని. దీన్ని ఎట్లా చూస్తారు? అనేది అంటే ఈ రోజు తెలంగాణకు చెందిన బక్క నరసింహులు కూడా మాట్లాడండి. అమిత్ షా గాని మోదీ గారిని అడుగుదాం, నీ సుష్మా స్వరాజ్ ఏ పార్టీ? నీ పార్టీ కదా. సుష్మా స్వరాజ్ మద్దతు ఇచ్చింది కదా. బిల్లు ఎందుకు పెట్టవని సోనియా గాంధీని బెదిరించింది కదా. ఉపాసం ఉంది కదా పార్లమెంట్లో. మరి మీరు అంతా మద్దతు ఇవ్వలే. మద్దతు ఏంది వచ్చిందా? బీజేపీ మద్దతు ఏంది వచ్చిందా? అడుగుదాం అమిత్ షాను. అమిత్ షా ఎక్కడున్నప్పుడు? గుజరాత్ లో పండుకున్నాడు. మోదీ ఎక్కడుండు? గుజరాత్ లో పండుకున్నాడు. ఆ బిల్లు పెట్టినప్పుడు ఎక్కడున్నారు మీరు? బిల్లు పెట్టినప్పుడు లగడపాటి లాంటి వాళ్ళు దొంగలంతా మిర్చి పౌడర్ తెచ్చినప్పుడు, గ్యాస్ తెచ్చినప్పుడు, కారం పొడి తెచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? తెచ్చినా లేదా? అప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తూనే వచ్చినాయి. నీ పార్టీ కూడా, బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. ఇచ్చిందా లేదా? కాకినాడ తీర్మానం చేసిందా లేదా? కాకినాడ మద్దతు ఇచ్చింది కదా. మరి ఆ సంగతి నీకు తెలియదా? కాకినాడ అనేది తెలియదు. అమిత్ షాకి తెలుసా? మోదీకి తెలుసా కాకినాడ ఎక్కడుందో? కాకినాడ తీర్మానం బీజేపీది. తెలంగాణ రాకముందే 95 ఇచ్చారు వాళ్ళు. తెలంగాణకు మన మద్దతు ఇస్తున్నాం అని చెప్పిండ్రు. అది తెలియదు. వీళ్ళకు మీడియా ఎవరు రాయడు. ఎందుకంటే వాళ్ళు చెంచాలే కదా మీడియాలు. వాళ్ళు చెంచాలో తెడ్డులో అవి ఎందుకు రాస్తారు? మరి మనల్ని ఎవరు అడిగేటోడు ఎవడు? కాకినాడ తీర్మానం చదువుకుంటారా మీరు అవలగాళ్ళు? ఏం చెప్పారో చూడండి. రైట్. మొన్న మనం చూసినాము ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక నిన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూడా అమీర్పేట చౌరస్తాలో మైత్రివనం దగ్గర పెట్టడం జరిగింది. దీని వెనకాల ఏముంది? ఎందుకు మరి ఇక్కడ తెలంగాణలో కవులు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు ఎవరు లేరా? వాళ్ళ కనబడకనే ఇక్కడ ఆంధ్రకు సంబంధించిన విగ్రహాల మీద ఎప్పుడో మిలియన్ మార్చిల్ని ఫైట్ చేసిన ఘనత తెలంగాణ పౌరులకు ఉన్నది. మరి దీని వెనకాల ఏం జరుగుతుంది? ఎక్కడుంది? దీనికి ముఖ్యమంత్రి స్వయంగా చీఫ్ గెస్ట్ కూడా పోవడం జరుగుతున్నది ఏ విగ్రహం కాడికి అయినా. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వీళ్ళంతా బానిసలు కదా. ఎవరుంది విగ్రహాలు? వట్టికోట ఆలవాల స్వామి తెలుసా? వీళ్ళకు దొంగలకు తెలియదు. వట్టికోట ఆలవాల స్వామి మా లాంటి పండితులు ఉండా ఆయన బొమ్మ ఎందుకు లేదు? దాశరథి రంగాచార్య లేదు, దాశరథి కృష్ణమాచార్య, నిజాం నవాబు తరతరాల బూజు నిజాం రాజు అని అన్న దాశరథి రంగా ఎందుకు లేదు? దాశరథి వాళ్ళ నిజాంలు ఎదిరించారు కదా, వాళ్ళు జైలుకు పోయినారు కదా, జైలు చిప్పకూడు తిన్నారు కదా ప్రజల కోసము. మరి వాళ్ళది ఎందుకు లేదు విగ్రహం? సినారేది ఎందుకు లేదు విగ్రహం? ఆయన పైడి జయరాజు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఒకరి మీద ఒకరు, ఆంధ్ర వాళ్ళందరూ సినిమా వాళ్ళు ఒకరి మీద ఒకరు నిల్చుంటే కూడా పైడి జయరాజు ముఖాలు ఎత్తురారు. తెలుసు వాళ్ళకి చదువు ఉంది వాళ్ళకు. పైడి జయరాజు 300 మరాఠీ సినిమాలు, మహారాష్ట్రలో హీరో. ఆయన 400 హిందీ సినిమాలు నటించిండు. ఎప్పుడు నటించిండు? మూకీ సినిమాలు. అప్పుడు మాటలు రాలే. చార్లీ చాప్లిన్ టైంలో నటించిండు ఆయన. మాటలు రాలే, టాకీలు లేదు, మూకీలే. ఆయనకు 1980లో ఆయనకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. ఈ అవలగాలకు తెలుసా? ఎప్పుడు వచ్చింది ఆయనకు? దాదాసాహెబ్ ఊరికే వస్తా. అంత గొప్ప ఏమైనా ఉందా విగ్రహం? ఇక్కడ తెలంగాణ కదా, కరీంనగర్ కదా, మున్నూరు కాపు బిడ్డ కదా, లేదు, పేరే లేదు, బొమ్మ లేదు. బీసీ కరీంనగర్ వాళ్ళు ఎందుకు పెడతారు? కానీ మహారాష్ట్ర బయటకంటే తెలుస్తుంది మీకు ఆయన ఎంత గొప్పడు. పైడి జయరాజు ఆయన పేరే లేదు, ఊరు లేదు. తెలంగాణ ఉంది ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్స్ కూడా చెంచాలు, తెడ్డులు. వారు చెప్తేనే నడవాలి, చంద్రబాబు చెప్తేనే నడవాలి. వాళ్ళ ఏజ్ మా గురువు అని చెప్తున్నాడంటే వాని చెంచాలే కదా. అందుకని విగ్రహాలు ఎవరు ఉంటాయి? ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఉంటుంది. గద్దర్ విగ్రహం తీసుకొస్తే పెట్టినారు. తెల్లాపూర్లో పెట్టాలంటే ఎంత పైరు చేయాల్సి వచ్చింది ఆఖరికి. అక్కడ దళితులు ఒక సెక్రటరీ ఉన్నారు కాబట్టి వీలైంది, గవర్నమెంట్ సెక్రటరీ ఉన్నారు.
కానీ పెట్టలేదు కదా. ఇప్పటికీ గజ్జల స్వామిని కరీంనగర్లో దళితుడు తను విగ్రహం తయారు చేసిండు. వాడు ఏడాది అర్థమవుతుంది, తిరగని చోటు లేదు, ఎక్కని గడపలేదు, ఎవ్వడు పర్మిషన్ ఇస్తలేడు. సొంతది కదా, మేము ఆ సొంతది మేము చేసుకుంటాం, మీకు పర్మిషన్ ఇవ్వరు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టి తీసుకొస్తామంటే పర్మిషన్ ఇవ్వరు. కానీ ఆంధ్రలో అయితే పర్మిషన్లు వస్తాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీరే గవర్నమెంటే పెడుతుంది. మనం అక్కడ చూస్తున్నాం కదా, ఎన్టీ రామారావు గవర్నమెంటే పెడుతుంది. తెలంగాణ అంటేనే చంపినోడు, ఐ వాంట్ డెడ్ బాడీస్ రోజు ఇద్దరు చంపంటారు, అప్పుడే నేను నిద్రపోతా. తెలంగాణ ఉద్యమకారులను చంపించిండు 369 మందిని 1969 కాసు బ్రహ్మణది. అసలు కట్టిందేమో నిజాం, పేరు కేబీఆర్ పార్క్ ఉంటుంది, అండ్ విగ్రహం ఉంటుంది ముందు. ఆ దొంగల విగ్రహాలు ఎందుకు ఉంటాయి? రోషే తెలంగాణ ఆపిండు కదా, చాలా ప్రయత్నం చేసి రోషే విగ్రహం ఎందుకు ఉంటుంది హైదరాబాద్లో? తెలంగాణలో ఎందుకు ఉండదు? తెలంగాణలో ఉండదు, ఆంధ్రలో ఉండదు. అంటే అర్థం ఏంటంటే మన పాలకులందరూ చెంచాలు లేదా తెడ్డులు వాళ్ళకు, ఆంధ్రోలకు. మా గురువు అని చెప్తున్నావు, దొంగలను గురువు అని చెప్తావా? ఎంత దుర్మార్గుడు. ఎన్టీ రామారావు కూడా చంపినోడు వాడే కదా. ఎందుకు రేపు ఇప్పుడు ఈ రోజు ఎన్టీ రామారావు పెడతారు? మనం ఏం చేయాలంటే ఈ ఎన్టీ రామారావుని చంపినోడు ఎవడు, ఎన్టీ రామారావుని దించినోడు ఎవడు, వైస్రాయ్ హోటల్లో ఎన్టీ రామారావు చెప్పులు ఇస్తున్నోడు ఎవడు? చంద్రబాబే కదా. చంద్రబాబు అట్లా ఇంకోసారి అంతకంటే ముందు దించినోడు ఎవరు? నాదెళ్ల భాస్కర్. ప్రజాస్వామ్యం కాపాడని అన్నాం. ఇప్పుడు ఎన్టీ రామారావు 2 సార్లు దించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు, నాదెళ్ల భాస్కర్. నాదెళ్ల మనోహరుడు కదా మంత్రి, ఇద్దరు కలిసే ఉన్నారు కదా. ఎన్టీ రామారావు శత్రువులందరూ అధికారంలో ఉన్నారు, ఎన్టీ రామారావు బొమ్మ చేసి పెట్టిరాను. మరి ఎందుకు చూపెడుతున్నాడు ఇంత ప్రేమ? నేనే తెచ్చిన ఎన్టీ రామారావుకు వారసుని నేనే అని చెప్పడానికి చేస్తున్నా. నువ్వు ఎన్టీ రామారావుకు వారసుని కాదు. ఎన్టీ రామారావు మద్య నిషేధం పెడితే నువ్వు తీసేసిండు కదా. మరి ఆ దొంగతనం చేసి ఎన్టీ రామారావు పెట్టిన మద్య నిషేధం తీసేసినవి నువ్వు ఎట్లా ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటావు? అంటే నువ్వు ఏం చెప్పుకుంటున్నావు? పేరు చెప్పుకొని గొప్పలు పోవాలనుకుంటున్నావు. ఇవన్నీ మనం చెప్పాలి, తెలంగాణ సమాజం చెప్పాలి, వాళ్ళ పత్రికలు చెప్పాయి, టీవీలు చెప్పాయి. ఎందుకంటే వాళ్ళే కదా, చంద్రబాబుయే కదా. అవి ఈ పత్రికలు టీవీలు అన్నీ చంద్రబాబు నాయుడుకు ఉంపుడు గత్తెలు పెంపుడు కుక్కలు. అవేందుకు చెప్తాయి? మాట్లాడే బోబో అని మురుగుతాయి. రైట్. మరి ఇంతమంది మేధావులు విద్యావంతులు అందరూ ఉండంగా ఇక్కడ తెలంగాణలో ఇంత అవమానం జరుగుతున్నా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ మేధావి వర్గం? మీలాంటి సీనియర్లు జర్నలిస్టులు కూడా ఎందుకు నోరు మెలపలేకపోతున్నారు? అంటే ఇక్కడ దీన్ని ఏం చూడాలి? అంటే రేవంత్ అంటే మీకు తెలియదు, మీరు ఆంధ్ర పత్రికలు రాకపోతే మీరు ఇట్లా అనుకుంటారు. మేము మీటింగ్లు పెట్టాం కదా, మరి తెలంగాణ ఏం చేసిండు? తెలంగాణ కూడా దండాలి కదా. ఎవడు మాట్లాడుతాడు? పత్రికలు ఎందుకు రాయడు? ఆంధ్ర రాస్తారా? మేము మీటింగ్ పెట్టాం కదా, నాగేశ్వరరావు వ్యతిరేకంగా వస్తే ఒక్క రాసిండు ఆ పేపర్లో? ఒక్కడని రాసిండ్రా? ఎందుకు రాయలేదు? వినండి, ఒక్క పేపర్ ఒకటి రాయడు. మా మీదకి పోలీసు వాళ్ళు వస్తే ఎందుకు రాస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఎక్కువ తెలంగాణ పేపర్ వాడు ఎందుకు మాట్లాడు? తెలంగాణ మీడియా వాళ్ళు ఎందుకు మాట్లాడరు? బ్రోకర్లా మీరు? వానికి అమ్ముడు పోయినరా మీరు? వీళ్ళు అమ్ముడు పోయినారు, వాళ్ళు అమ్ముడు పోయారు. మేము చేస్తూనే ఉన్నాం. ఓ రాయడు దొంగలు రాయరు కదా. మేము ప్రెస్ క్లబ్ పెట్టినాం కదా మీటింగ్, అన్ని మీటింగ్ వరుసగా పెడుతూనే ఉన్నాం. వెలుగుమట్లకి ఎవరు పోయినరు? ఒక్క రాసిండా? చెప్పుతోటి కొట్టదు మీడియా వాళ్ళను. ఎందుకు రాయరా మీరు? వెలుగుమట్లకి ఎందుకు రాయరా? మరి ఎందుకు? మేము రాస్తూనే ఉన్నాం కదా. మనం మేము పెట్టిన మీటింగ్ 24 మంది వచ్చారు. ఛానల్ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఏవి వచ్చినా ఒక్క వార్త లేదు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు. వాడికి వచ్చిండు. ఆంధ్రజ్యోతి ఎందుకు లేదు? ఏబిఎన్లు ఎందుకు లేదు? అంత పెద్ద మీటింగ్ 24 సోషల్ మీడియా ఛానల్ వస్తే వీళ్ళు ఎందుకు రారు? మేము వస్తూనే ఉన్నాము. అందుకనే తెలంగాణోడు మీకు ఎందుకు తెలుస్తలేదు అంత అంటే మీరు ఆ ఛానల్ చూస్తుండ్రు, ఆ పత్రికలు చూస్తుండ్రు. తెలంగాణ వాళ్ళు దాన్ని బైకాట్ చేయండి. ఎందుకు చేయరు? ఇప్పుడు తెలంగాణలో కూడా సోయి ఉండాలి కదా. మన వార్తలు అయినప్పుడు ఎందుకు చదువుతారు? అంటే వాడు బద్మాషి కాడు, మనం బేకూపుగలమా? చదివేటోని కూడా అడగాలి. ఎందుకు అది ఆ పేపర్ ఎందుకు తెలంగాణ ఎందుకు ఉండాలి? నిషేధించండి ఒకటి. తర్వాత మనం పెట్టుకోవాలి, తెలంగాణ ఎవడో పట్టుకొని నిల్చోవాలి. మేము నిల్చుంటేనే ఎవడు రాడు. మా ఇంటికి పోలీసు వాడు వస్తే ఒక్క రాజకీయ నాయకుడు వచ్చిన ఒక్కరు రాలే, బ్రోకర్ కాదు కదా వాళ్ళంతా. మరి పోలీసు వాళ్ళు వచ్చి తిరిగిరి ఒక్కడు మాట్లాడకపోయి ఏ పత్రికడు వచ్చిండు ఎవడ ఎందుకు రాడు? ఆఖరికి సోషల్ మీడియానే ఆశ్రయించడం, అదంతా అన్సోషల్ మీడియా. మీరు అన్సోషల్ మీడియా చదువుతున్నారు కాబట్టి మీకు ఏం తెలుస్తలేదు. చదవకండి, మానేయండి. నిజానికి ఆ పేపర్ తీసుకొని తగలబెట్టాలి. పేపర్లను చదవనే తెలంగాణలో ఉండదు. అరే దొంగలు మీరు ఆంధ్రాకి పోండిరా అని చెప్పి తరిమేయాలి. అప్పుడు కానీ తెలంగాణ బాగుపడదు. రైట్. ఇంకో విషయానికి వస్తే ఈ తెలంగాణ అస్తిత్వం పైన కావచ్చు ఇలాంటి విగ్రహాలు పెడితే మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికీ 2-3 విగ్రహాలు అయిపోయినాయి. ఇంకా వేరే వాళ్ళకి కూడా తీసుకుపోతే పాషం యాదగిరి ఆధ్వర్యంలో ఏమన్నా ఉద్యమం జరిగే అవకాశం ఉందా? తెలంగాణ తన్నాలు పట్టుకొని బ్రోకర్ గాళ్ళు మా ఇంటికి మేము చెప్తేనే స్టేట్మెంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వస్తుండ్రు కదా. ఒక్క జనం వస్తుండా? ఒక్కడు వస్తుండా? అంటే మమ్మల్ని తీసుకుపోయిన నాగేశ్వరరావు కూడా వచ్చిండు, ఒక రాజకీయ నాయకుడు వచ్చిండా. ఆయన అన్నదేంది? పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పోలీసు వాళ్ళు పంపిరి. మేము ఆయనకు సపోర్ట్ చేస్తే మా ఇంటి మీద పోలీసులు పంపుతున్నారు. మరి ఏం చేస్తున్నారు? మేము ఒక్కరు చేయాలన్నా? మొత్తం తెలంగాణ సమాజం చేయాలి. రాజకీయ నాయకులు ఒక్కరిని చెప్పుతో కొట్టాలి. బ్రోకర్ వినండి, బ్రోకర్ కాలని చెప్పుతో కొట్టాలి. రండి, వచ్చి కూర్చోండి, ఇక్కడ రండి, వాడిని రమ్మనండి. వాడిని అడగారు మీరు ఇంటర్వ్యూ ఎందుకు చేయరు?
అరే ఇట్లా అవుతుంది వీళ్ళు ఎందుకు బొర్రా అని అడగాలి కదా, గల్లా బట్టి అడగాలి కదా, మూర్తి మీద గుద్ది ముక్కు కొట్టి అడగాలి కదా. అడగండి వాళ్ళను, మేము చేస్తూనే ఉన్నాం కదా, చేస్తూ అడుగుతారు, చేయను అడగరా మీరు, అడగండి వాళ్ళని రాజకీయ నాయకులను. ఇంత పాషం యాదగిరికి పవన్ కళ్యాణ్కి ఎక్కడ వ్యత్యాసం, ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆయన మీద నిప్పులు చెల్లరేవాల్సి వచ్చింది? ఈ రోజు మీ కొట్లాట జర్నలిస్టుల పైన కూడా వచ్చింది. మా సీనియర్ జర్నలిస్టు అని చెప్పేసి కూడా ఆయన విమర్శిస్తే బాగుండదు అని చెప్పేసి యువ జర్నలిస్టులు మొత్తం మీద జనసేన పార్టీని ఎదిరించే పరిస్థితికి తీసుకొచ్చారు. దీని వెనక ఏం జరుగుతుంది ఏంది? నాకు పవన్ కళ్యాణ్కి ఏం సమస్య లేదు, బెడిసి పాడు కూడా నాకు తెలియదు. మరి ఇప్పుడు ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ పైన మీరు ఇంత విమర్శలు చేశారు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి అనడం వల్లనే ఈ రగడ అంతా జరుగుతున్నది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా జనసేనకు సంబంధించిన యువ నాయకుడు వాడో బ్రోకర్ గాడు వాడు చెప్పింది కాదు, వాడు నాగేశ్వర్ మీద దాడి చేస్తే జరిగింది అని చెప్పాలి. అవలగానికి ఎవడో తెలంగాణలో అయితే తన్నాలు పట్టుకొని నాగేశ్వరరావు విశ్లేషణ మాత్రమే చేసిండు, సద్విమర్శనే చేసిండు. ఆయన విమర్శ చేయలేదు, బూతులు తిట్టలేదు, దూషణ లేదు, ఆయన ఎప్పుడు చేయడు, మాటనే రాదు, చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు, విశ్లేషణ మాత్రమే చేసిండు. చేస్తే ఆయన తిట్టింది వాళ్ళు కదా, తిడితే నాగేశ్వరరావు అంటే పెద్ద మనిషిని తిడతావరా అని మనం మీటింగ్ పెట్టినాం. వాడిని ఏం తిట్టలే మనం, నాగేశ్వరరావుని తిట్టే హక్కు మీకు లేదు, నువ్వు ఆయన ఎక్కడ నువ్వెక్కడా. ఆయన గలివర్ యాత్రలో గలివరు ఓ మనిషి ఉంటాడు, చిన్న చిటికెనేలంత మనుషులను అంగుష్ట మాత్రం అంగుళం అంతా అని జేబులు వేసుకుంటాడు గలివర్. ఈ గలివర్ జేబులు వేసుకునే మనుషులు ఉంటారు, ప్రాబ్లం నాకు ఆకాశమెత్తు మనుషులు. నువ్వు లిలీ పుట్టియన్ రా అంటే గలివర్ జేబులోకి పోతావు నువ్వు, వాళ్ళు బ్రాబ్డింగ్ నాక్స్ అంటే ఆయన జేబులోకి గలివర్ కూడా పోతాడు. కాబట్టి ఆయన నాగేశ్వరరావు బ్రాబ్డింగ్ నాగైతే నువ్వు లిలీ పుట్టియన్ రా అని చెప్పినావు. ఆయన ఆకాశమెత్తు మనిషి, నువ్వు అంగుష్ట మాత్రుడివి, గలివర్ కూడా కాదు అని మనం చెప్పినాం. చెప్పినందుకు వాడు రెచ్చిపోయి మళ్ళీ మీటింగ్లు పెట్టాడు. నాగేశ్వరరావు అన్నదిగా మేము పోయినాం, లేకపోతే కాదు. నాకు వానికి సమస్య లేదు. నాగేశ్వరరావు పంచాయతీ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణే కదా, పవన్ కళ్యాణ్ తొత్తులు వచ్చారు కదా, వచ్చినప్పుడు మేము నాగేశ్వరరావుకి అనుకూలంగా పోయినాం. పోతే వాడు అప్పుడు మాట్లాడుతున్నాడు. మేమే కాదు, తెలంగాణ సమాజం అంతా పోయింది, ఒకరేం కాదు కదా. పృథ్వీరాజు వచ్చిండు, బక్క జడిసన్ వచ్చిండు, తులసి చంద్ వచ్చిండు, ఆంధ్రలో కూడా వచ్చి నిల్చున్నాడు సపోర్ట్గా. మేమే కాదు, ఆంధ్రలో కూడా వచ్చి నిల్చున్నారు. సో అప్పుడు మేము పోయినాము అంతే తప్ప వాడు పవన్ కళ్యాణ్ కూడా మాకు తెలియదు, వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము నాగేశ్వరరావుకి మద్దతుగా పోయినాం తప్ప వాడు దాడి చేస్తుంటే, పోలీసులు ఇంటికి పోతుంటే, వాడు తిడుతుంటే, అరెస్ట్ చేయిస్తా, చెప్తా కొడతా అంటుంటే అప్పుడు పోయినాం. ఓకే రైట్. అంతే. మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు ఎంతో అనుభవం ఉన్నది, దీనికి కరెక్ట్ మీరు సమాధానం చెప్పాలి. ఎంతోమంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చూసారు, ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసి ఉంటారు మీరు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అని ప్రజలకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి నడుస్తున్నదా, ఆధ్వర్యంలో నడుస్తున్నాడా ఇక్కడ ముఖ్యమంత్రి పాలన, లేదా పక్క రాష్ట్రమైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆధ్వర్యంలో ఇక్కడ కనసందంలో ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ రన్ అవుతుంది అని చెప్పేసి జనాలు అనుకుంటున్న మాట. దీన్ని ఏం చెప్పదలుచుకుంటున్నారు? జనం అనుకుంటలేరు, నేనంటలేను, ఆయనే చెప్పిండు చంద్రబాబు నా గురువు అని చెప్పిండు. రైట్, ఆయనే చెప్తున్నాడు అన్ని, ఆయన చెప్పినే నడుస్తున్నాయి ఇక్కడ అన్ని. ఏం నడుస్తున్నది చూస్తున్నాం. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అరెస్ట్ చేసినావా, మళ్ళీ కాంట్రాక్ట్లు వానికి ఇచ్చినావు కదా. అన్నారం సుందిల్లా మేడగడ్డ కూల్చడానికి కారణం వాడే కదా, కూలిపోవడానికి. మరి వాడిని జైలు ఎందుకు పెట్టలే, వాని ఆస్తులు ఎందుకు జప్తు చేయలే, కేసులు ఎందుకు పెట్టలే, ఏమి లేదు. మళ్ళీ అది లేకపోగా ఇప్పుడు కాంట్రాక్ట్లన్నీ వానికే ఇస్తే మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి. మళ్ళీ ఫార్మా మాఫియా, అప్పుడున్న ఫార్మా మాఫియానే, చంద్రబాబు కాలంలో ఫార్మా మాఫియానే ఇప్పుడున్నది. మొత్తం మాఫియా అందరికీ ఊడిగం చేసేది రేవంత్ రెడ్డి. ఫార్మా మాఫియా అంతా ఆంధ్రోళ్ళే, కాంట్రాక్టర్లు అంతా ఆంధ్రోళ్ళే, భూములన్నీ ఆంధ్రోళ్ళే, ఎక్కడున్నాయి అన్ని పరిశ్రమలన్నీ వాళ్ళే ఉన్నాయి, అన్ని వాళ్ళే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ రాజ్యం ఉంది, రాజకీయ నాయకులు అంతా వాళ్ళే ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు, మీడియా అంతా వాళ్ళదే ఉంది, మాఫియా అంతా వాళ్ళదే ఉంది. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అంతా ఆంధ్రలో ఉన్నారు. ఒక్కరు కూడా ఇక్కడ నుంచి పోలేదు. సినిమా వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నది, ఇక్కడ నుంచి తరిమేయలేదు. అందుకని వాడికి ఇచ్చిన భూముల్ని దురుపయోగం చేస్తే కూడా దాన్ని వెనక్కి తీసుకుంటలేదు ఈ ప్రభుత్వం కూడా. అందుకని తెలంగాణ ప్రజలు పండ్లు నూరుతున్నారు, కళ్ళెర చేస్తున్నారు. అందుకని గ్రహించాలి. ఇప్పుడు మళ్ళీ నిజాం పరిపాలన ఉన్నది, మళ్ళీ ఆంధ్ర పరిపాలన ఉన్నది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నది, మామని చంపేసిన పరిపాలన ఉన్నది. అందుకని తెలంగాణది ఏమి లేదు. తెలంగాణ అసలు సిసలు తెలంగాణ తెచ్చుకోవడానికి మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఉద్యమం చేయాలి. పెద్ద సమావేశాలు పెట్టబోతున్నారు. ఈ రోజు మేము పోలేదు అక్కడికి, వేరే కారణాల వల్ల ఊరూరా పెట్టబోతున్నారు. మళ్ళీ ఉద్యమం మళ్ళీ తిరిగి రాబోతుంది. ప్రజల తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమాలు జరగబోతున్నాయి. దాంట్లో అందరం భాగమైదాం, మీరు కూడా భాగంగా. రైట్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైం కేటాయించినందుకు.